చూసారా ఫ్రెండ్స్, ఇగో బిర్యానీ రెడీ అయింది. ఎలా అయిందో చూపట్ట, పొడి పొడి. ఇక చూసారా, పొడి పొడి ఇలా మంచిగా పొడి పొడి ఇలా చేశాను. ఇక బిర్యానీ అయితే చూసారా, ఇగో పీస్ కూడా ఇగో ఇగో ఇలా చేశాను. ఇళ్ళకు ఇగో ఇది చేశాను. సల్లా అయితే మంచిగా ఇలా వీళ్ళకి పిల్లలకి ఇలా ఇష్టం. ఇగో దోసకాయ, నిమ్మకాయ, ఇగో ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర ఎక్కువ అయిందని ఇలా పెట్టాను. ఇవన్నీ అయితే పిల్లలకి ఇలా చేశాను. ఇక పిల్లలకైతే పెడుతున్నా. మా పిల్లలకైతే ఇక నేను చేసిన బిర్యానీ అంటేనే ఇష్టపడతారు. లెగ్ పీస్ అంటే మా బాబుకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక అంతా అయితే ఇలా చూపెడుతున్నా చూడండి. ఇగో సరే లెగ్ పీస్ వేయి మమ్మీ అంటుండు బాబు. బాబుకు పెడుతుంటే ఇక కలపాలి కదా, అంతా మెల్లగా స్లోగా మెల్లగా ఇట్లా మెల్ల లెగ్ పీస్ వచ్చింది బాబు అడగంగానే. చూసారా, ఇక బాబుకు ఇలా లెగ్ పీస్ వేసి చూసారా, ఇక క్యారెట్, ఆనియన్స్ వేసుకున్న. బాబు నన్నే టేస్ట్ చూడు అంటున్నాడు. ముందైతే టేస్ట్ ఒక నిమిషం, టేస్ట్ ఎలా ఉన్నది నువ్వే తిని చెప్పు మమ్మీ అంటుండు బాబు. నేనైతే తింటున్నా. సూపర్. బాబు లెగ్ పీస్ అన్నాడు కదా, 4 కొట్టించుకొచ్చాడు బాబు. నువ్వు తిను మమ్మీ అంటాడు. కానీ నేను బాబుకు నువ్వు పాపకే పెడతా. పీస్ కూడా చాలా బాగుంది. ఇక చూసారా రైస్ అయితే ఎంత మంచిగా పొడి పొడి అయిందో. ఇలా ఇట్లా తింటారు పిల్లలు. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. మంచిగా స్పైసీగా మంచిగా ఉంది. కారం కూడా తగ్గట్టు కారం, కొద్దిగా మేము కారం కొద్దిగా ఎక్కువనే తింటాం. రెసిపీ కాదు, స్పైసీ ఉండడానికి కోసం. చూసారా, ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.